ఈ ఉద్యమానికి పూనుకున్నాం. దాదాపు 80-90 ఏళ్ళ నుంచి జరుగుతుంది. మనకు తెలిసి 2002 సంవత్సరం నుంచి ఇది జరుగుతుంది. పెద్దన్న గారు మధు అని చెప్పి ఆయన, తర్వాత మన ఆయన పేరేంటి డాంగ్రే ఏదయ్యా పెద్దన్న బాబాయ్ డూప్లే గారు వీళ్ళందరూ వచ్చి మనందరం కలిసి చేద్దామని చెప్పి అన్నారు. కలిసి అట్లానే ఈ ఏరియాలో ఉన్నటువంటి మన కుటి సుబ్బారెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ స్థానిక నాయకులు ఏ పార్టీలో ఉన్నా కానీ గట్టిగా గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీలో ఉన్నా కానీ మన ప్రాంతం ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేయబడింది, దాన్ని సరిదిద్దుకోవాలా, మనం ఉద్యమించాలని చెప్పేసి అందరూ కూడా సహృదయంతో పాల్గొనడం అనేటువంటిది దీక్షతోటి, సహృదయం కాదు దీక్షతోటి పాల్గొనడం. ముఖ్యంగా మహిళా మనులు పెదనందిపాడులో ప్రారంభమైంది. ఆ పెదనందిపాడులో ఉన్నటువంటి టీము రత్నకుమార్ కానీ, చౌడేశ్వర్ కానీ, నిర్మల కానీ, మన సరళ, బ్రహ్మరాంబ వీళ్ళందరూ కూడా అన్ని ఊళ్ళు తిరిగారు. అన్ని ఊళ్ళు తిరిగి గ్రామాల్లో నుండి మహిళా మనులకి చెప్పింది ఏంటంటే మనకి కావాల్సింది ముఖ్యంగా నీళ్లు. ఆ నీళ్ళ కోసం వాళ్ళు రాజకీయాలు మువ్వాళ్ళు అటు ఇటు చేస్తూ ఉంటారు. అది కాదు, నీళ్ళ కోసం మనం పోరాడితేనే పనికొస్తుందని చెప్పారు. ఆ మాట ఈ రోజున మనకి రిజల్ట్ ఇచ్చింది. దానికి ఆ మహిళా మనులకి, ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చివరిగా ఏంటంటే ఇది మనం పర్చూరు వరకు పొడిగించాలని చెబుతున్నాం. ప్రభుత్వం అనేకమైనటువంటి ఆలోచనలో చేస్తూ ఉంది, ముందుకెళ్తుంది, వెనక్కి వెళ్తుంది, ఆగిపోతుంది, ఇన్ని జరుగుతున్నా కానీ మనం ఎక్కడో కూడా వదిలిపెట్టకుండా ఖచ్చితంగా పర్చూరు వరకు నీళ్లు వచ్చేటట్టు చూడాలా. మన ప్రయత్నం ఏ పార్టీ అయినా అధికారంలో ఉండి మనం మాత్రం ఈ ప్రయత్నాన్ని ఆపకుండా కొనసాగించాలా. రైతుల కోసం, మన జీవితం కోసం, మన ప్రాంతం అభివృద్ధి కోసం మనం ఖచ్చితంగా పనిచేయాలి. దానికి ఈ రోజున ఈ కాలం దగ్గర ప్రతిజ్ఞ తీసుకుందాం. ఖచ్చితంగా మనం ప్రతిజ్ఞ తీసుకుని పర్చూరు వరకు కూడా కృష్ణానది నీళ్లు రావాలి అని చెప్పి మనం కోరుదామని చెప్పారు. డాక్టర్ గారి పిలుపు మేరకు మరి వారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. మనకి 60 ఏళ్ళు దాటగానే ఈ కాలు పుట్టిద్ది, ఆ చేయి పుట్టిద్ది, ఈ కాలు పనిచేయదు, అది పనిచేయదు. డాక్టర్ గారు ఉత్సాహం, ఆయన యొక్క 80+ లెక్కేయకూడదు. ఇవాళ జనరేషన్ పెరిగిపోయింది. 90+ కూడా ఇప్పుడు దాసరి శాస్త్రిరావు గారు 93 ఏళ్ళు రోజు వ్యాపారం చూసుకుంటున్నారు. వయసు మైండ్లో కాదు, మనకు ఒక లక్ష్యం, మనకు ఒక ఆలోచన ఉంటే వయసు ఆరోగ్యం అనేది అడ్డమే కాదు. మరి వారు చెప్పిన పిలుపు మేరకు మనం ఇది ఆరంభం కాకుండా